హాయ్ అండి, ఎలా ఉన్నారు? దేవుడి దర్శనం అయిన తర్వాత తలకోనలో మనం కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ వాళ్ళు టోకన్ తీసుకుంటున్నారు. మనిషికి అయితే 30 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు అలా ఉన్నది. అక్కడ టికెట్స్ తీసుకొని తర్వాత మనం అక్కడి నుంచి ఇంక 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మధ్యలో 1 కిలోమీటర్ దాకా బండ్లు వెళ్ళచ్చు, నుంచి మళ్ళీ నడిచి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే రామలక్ష్మణ మాన్లు అనేసి జంటగా 2 ఒకే హైట్ ఒకే అలా ఉండేవి, అవి ఇప్పుడు లేవు. ఇక్కడ బోర్డు చూసారా, ఆ బోర్డు దగ్గర అయితే కానీ అలా పైకి వెళ్తే పైన ఎక్కడి నుంచి అయితే వాటర్ పడుతుందో అక్కడికి వెళ్ళచ్చు. తర్వాత అటు నుంచి ఈ వాటర్ ఫాల్స్ కాడికి ఇప్పుడైతే ఫొటోస్ చూస్తున్నాం కదా, ఆ వాటర్ ఫాల్స్ కాడికి కూడా వెళ్ళచ్చు. అదైతే మానస తీర్థం అంటారంట దాన్ని. మేమైతే వెళ్ళలేదు అక్కడికి, చాలా హైట్ ఎక్కాలి, అది పోలేదు అక్కడికి. బండ్లు ఇక్కడ వరకు వస్తాయి. దీని తర్వాత అయితే ఇంకా కాలి నడుకుంటుంది, అక్కడికి నడిచే వెళ్ళాలన్నమాట. మనం బండ్లు ఆపిన తర్వాత మనకు ఒక బోర్డు కనిపిస్తుంది కదా, వాళ్ళు ఏం చెప్పారు పాపం ఆ బోర్డులో, స్నానాలు చేసేటప్పుడు షాంపూలు వాడకండి, సబ్బులు వాడకండి, బట్టలు ఉతకండి, నీళ్ళని కలుషితం చేయకండి, అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లోనే చెత్తలు పడేయండి అంటే మన వాళ్ళు ఎక్కడ పడేస్తారు? ఇళ్ళ మధ్యలోనే డస్ట్బిన్లు ఉంటే వాడరు, అలాంటిది అడవిలో అసలు వాడతారా దాన్ని? అందరూ కాదులేండి, కొంతమంది. ఎక్కడ చూసినా మందు బాటిల్స్ పగలగొట్టడం, తిన్నవన్నీ ఎక్కడంటే అక్కడ వేసేయడం. మనుషులకి ఏం కాదు, వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు, కానీ అక్కడ ఉన్నాయి కదా కోతులు అవి ఇవి జంతువులు, వాటికి ఇబ్బంది అని వాళ్ళు అలా బోర్డు పెట్టి జాగ్రత్తలు తీసుకోండి అని పాపం పెట్టారు. కానీ మన వాళ్ళు వినరు కదా. పైకి ఎక్కలేని వారైతే ఇక్కడే కిందనే స్నానాలు చేసుకొని మునిగేసి కాసేపు ఉండేసి వెళ్తారు. శనివారాలు ఆదివారము అలాగైతే కన్నా ఇంకా ఎక్కువ రష్గా ఉంటారు, జనాలు ఎక్కువ ఉంటారు. ఆ టైంలో అయితే చల్లగా ఉంటాయి, ఫ్రిడ్జ్ వాటర్ మాదిరి ఉంటుంది, నీళ్ళు అయితే భలే ఉంటాయి. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి, కింద రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి చూడండి, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో నీళ్ళు. ఇంక మనం ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. మా పిల్లలు అయితే ఇంక అక్కడ వరకు ఆగలేకపోయారు అనమాట, ఏడ దిగేశారు. ఇక్కడ ఈ చెట్టుకి ఏంటి ఇలా అన్నీ కట్టున్నారు అనుకుంటున్నారు కదా, ఇదైతే ఏమైనా మనసులో మనం ఏదైనా అనుకుని ఆ కోరికలు తగ్గట్టుగా ఒక రాయి తీసుకొని ఒక క్లాత్లో ముడేసి ఆ చెట్టుకు కడితే కోరికలు నెరవేరుతాయి అనేసి వాళ్ళ నమ్మకం అనమాట. అలా కట్టినవే అవన్నీ అన్ని పోగయ్యాయి. ఇప్పుడైతే ఎవరు కట్టలేదు అనుకుంటా, ఫ్రెష్గా కట్టినవి అయితే నాకేం కనపడలే అక్కడ. మేము చిన్నప్పుడు అయితే అలా కడతా ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం కదా వెళ్ళేటప్పుడు. అన్నీ పాతవే ఉన్నాయి అక్కడ, ఎప్పుడెప్పుడో కట్టినవి ఉన్నాయి, కానీ కొత్తగా ఫ్రెష్గా కట్టినవి అయితే నాకేం కనపడలేదు. అదన్నమాట విషయం. ఇక్కడ నుంచి మనం ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆవేశపడతా నడచలేక అలసిపోతూ సొలసిపోతూ ఎక్కుతాం. నాతో మీరు రండి, చూడండి. ఇప్పుడు ఇలా రోడ్డు ఉంది కదా, మామూలుగా కంకర వేసి మరీ సాఫ్ట్గా లేకుండా కంకర లాగా వేసేసి రోడ్డు ఉంది కదా. మేము చిన్నప్పుడు అయితే రోడ్డు లేదు, ఆ బండరాళ్ళనే ఒకదాని మీద ఒకటి పేర్చి మెట్లు లాగా ఉండేవన్నమాట. ఆ మెట్లు రాళ్ళు నన్నగా ఉంటాయి, ఎక్కడ జారి పడిపోతామేమో, పడిపోతే ఆ పక్కన కాలువ ఉంది కదా కింద, అక్కడ కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళిపోతాం. కర్రలు పట్టుకొని ఎక్కేవాళ్ళం జాగ్రత్తగా. అసలు ఎండ అనేది కనపడదు, కొన్ని చోట్ల అయితే అసలు ఎండే తగలదు కింద. అమ్మా అది చూడండి ఎంత ఎక్కాలో. ఆ సౌండ్లు విన్నారా ఒకసారి? ఏంటో పురుగులు, మిడతలు, జీరంగులు అని రకరకాల పురుగులన్నీ ఒకసారిగా వచ్చి దాడి చేసినట్టు మన చెవులు హోరెత్తిపోతున్నాయి ఆ సౌండ్లకైతే. ఏందో ఆలోచిస్తూ ఉంది పిచ్చని. చూడు నాకు అట్టు చూస్తుంది. మడి చేతులు కట్టుకొని కూర్చునింది, జపం చేస్తుంది, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని. ఆ కోతి జపమేమో కానీ నాకైతే ఇడిసిపోతుంది ఎక్కేసరికి, అసలు ఆయాసం వచ్చేసి మాట్లాడలేకపోతున్నాను. ఇలా జపాలు చేసుకుంటూ దారింటి చాలా కోతులే కనిపిస్తాయి మనకైతే, ఎంత ప్రశాంతంగా కూర్చో ఉంటాయో.
ధ్యానం చేసుకుంటాం. మనకు ప్రశాంతమైన జీవితం వాటికైతే. ఇది చూడండి తోరణం ఎంత బాగుందో దూరం నుంచి చూస్తే. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి, వాటర్ ఫాల్స్ దగ్గరికి. వావ్, ఏమన్నాం అంటే అడవే కదా అంటారేమో, అట్లా కాదు. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకే తెలుస్తుంది వాటి గురించి. ఇది వెరైటీగా వస్తుంది. వెల్డింగ్ మిషన్ పెట్టినట్టున్నా, వెల్డింగ్ పెట్టినట్టుంది. మళ్ళీ స్టార్ట్ కానీ ఆ నీళ్ళ సౌండ్ విన్నారా? దేవుడు దానికి అట్లా ఇచ్చినాడు, సొరపేటక నువ్వు వరువు అమ్మా అని. స్టార్టింగ్లో మెట్లు ఎక్కేటప్పుడు చూపించాను కదా, కోరికల కోసము చెట్టుకి ఇట్లా క్లాతులు కట్టారు ఉయ్యాలలాగా అనేసి. సేమ్ దీనికి కూడా అలాగే. అని ఇప్పుడు కట్టినవి కాదు అవి, ఎప్పుడో కట్టినవి. ఆ చెట్టు బలిచిపోయి అలాగా లోపలికి సగము బయటికి సగం వేలాడుతున్నాయి చూడండి అవి. అప్పుడు కట్టినప్పుడు వాళ్ళు పెట్టిన కాసులు డబ్బులు ఏమైందంటే లోపలికి సగం పూడికిపోయినాయి చూడండి. చెట్టులో సగం లోపలికి పూడికిపోయినాయి, సగం బయటకు కనిపిస్తుంది. ఈ చెట్టు ఏమో పడిపోయి దారికి అడ్డంగా ఉండడం వల్ల ఇవి మన కిందకి కనిపిస్తుంది. అది ఇప్పట్లో చెట్టు కాదు, ఎప్పుడో కట్టినవి అవి, పాతవి. పైన చూడండి ఏమన్నా ఎండ తగులుతుందేమో చూడండి, పైన అసలు ఎండే కనపడదు. నీళ్ళు క్లియర్గా ఉన్నాయి. ఇక్కడైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కూడా. ఎందుకంటే అది ఎంత లోతున్నాయో బయట ఊర్ల నుంచి వస్తారు కొంతమంది, వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు ఏం చేస్తారంటే దూకుతారు కొంత హైట్ నుంచి, కింద రాళ్ళు వచ్చి తలకాయ తగిలి కాళ్ళు చేతులు తగిలి ఒకసారి చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అలా కాకుండా మెల్లిగా దిగి మునిగితే ఏం కాదు, అది ఈత వచ్చిన వాళ్ళే ధైర్యం చేసి దిగితే బాగుంటుంది. అలా కాకుండా నీళ్ళను చూసి ఆనందంలో కొంతమంది ఎలా అంటే తొందరపడుతూ ఉంటారు. అలా తొందరపాటు పనుల వల్లే ప్రాణాల మీద తెచ్చుకుంటూ ఉంటారు. మేమైతే చాలా
చాలా మందిని చూసాం అలాగా. అక్కడ చూసారు కదా రాళ్ళు ఎలా ఉన్నాయో, మనం పైనుంచి కొంచెం హైట్ నుంచి 5-6 అడుగులు ఎత్తు నుంచి దూకినా కూడా కింద రాళ్ళు తగులుతాయి. అది తెలియకుండా పాపం ఈ పిల్లలు ఏం చేస్తారంటే నీళ్ళని చూసి ఆనందంలో దూకేస్తూ ఉంటారు. కానీ అక్కడ మనకి సెక్యూరిటీ కూడా ఎవరు ఉండరు. మనం టికెట్లు తీసుకొని ఎంట్రన్స్ లో పైకి పంపిస్తారే కానీ ఇక్కడ ఎవరు ఉండరు. మళ్ళీ ఏమైనా ప్రమాదం జరిగితే అప్పుడు వాళ్ళు వచ్చి ఏదైనా హెల్ప్ చేయడానికి కొంచెం టైం కూడా పడుతుంది. అలాంటప్పుడు అందుకే వాళ్ళు బోర్డు పెట్టారు. ఆ బోర్డు చూసి మనం జాగ్రత్తలో మనం ఉండాలంతే. వాళ్ళైతే అక్కడ ఎవరు ఇది లోతు, ఇది మంచి చెడ్డ అని చెప్పడానికి ఎవరు లేరు. మన జాగ్రత్తలో మనం ఉండి మనం సేఫ్ గా తిరిగి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళాలంతే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.